వాట్? ఈ ఊర్లో జస్ట్ 44 ఫ్యామిలీసే ఉంటాయా? చూసేయండి. తుగాషి ఒక చిన్న విలేజ్. జస్ట్ 44 ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి. అరౌండ్ 230 పీపుల్. ఏంటి ఇంతమందే ఉంటారా? అవును. అందులో 116 మెన్, 114 విమెన్. అండ్ ఈ చిన్న విలేజ్ చిన్న సైజులో ఉన్నా కానీ ఇక్కడ మనుషులు మనసు మాత్రం విశాలమైందని చెప్పుకోవచ్చు. దే ఆర్ కైండ్ అండ్ స్వీట్. ఎక్స్ట్రా ఒక రోజు ఉంటే ఆ తుగాషి విలేజ్లో ఉండే చిన్న చిన్న హౌసెస్, ఆ పీపుల్ కల్చర్ అండ్ అలాగే అక్కడ ఉండే అద్భుతమైన వ్యూస్ని ప్రశాంతంగా ఆస్వాదించండి. దీనికోసం ఒక ఎక్స్ట్రా డే పెట్టుకోండి అని అయితే నేను చెప్తాను. అండ్ దిస్ ఈజ్ వేర్ బోత్ కౌరీ పాస్ అండ్ పంగచులా పీక్ ట్రెక్ బిగిన్స్. అండ్ చాలామంది కౌరీ పాస్ కోసం వింటర్ టైంలో లేదంటే ఏదో ఒక సీజన్లో వస్తూ ఉంటారు. పంగచులా ట్రెక్ కొంతమంది మాత్రమే చూస్ చేసుకుంటారు, కొంతమందికి మాత్రమే తెలుసు. సో ఇఫ్ యు ఆర్ సమ్‌వన్ ఫిట్‌నెస్ ఉంది, కొంచెం ట్రెక్స్ మీద, అడ్వెంచర్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కౌరీ పాస్ విత్ పంగచులా ఒకేసారి ట్రెక్ చేసుకోండి. బడ్జెట్ కలిసొస్తుంది అండ్ టైం కూడా కలిసొస్తుంది అండ్ ఒకటేసారి మీరు రెండిటిని కవర్ చేయొచ్చు. తుగాషి విలేజ్‌కి రీచ్ అయిపోయిన తర్వాత మాకు రూమ్స్ అనేది ఎలకొట్ చేశారనమాట. మేము ఫ్రెష్ అవ్వడానికి, లేదంటే మొబైల్స్‌కి, లేదంటే కెమెరాస్‌కి ఛార్జ్ పెట్టుకోవడానికి. కొన్నిసార్లు వెదర్ రకరకాలుగా ఉంటుంది. పవర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే మీ అదృష్టం, ఉండకపోయినా మీ అదృష్టమే అనమాట. సో, మాకు వాళ్ళు రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ చెప్పారు. ఈచ్ డే ఆఫ్ ట్రెక్ ఎలా ఉండబోతుంది, ఏమేం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా. అవన్నీ వినేసి అక్కడ వాళ్ళు పెట్టిన డిలీషియస్ డిన్నర్‌ని తినేసి ఒక అద్భుతమైన నైట్ ఒక అమేజింగ్ మౌంటైన్ విలేజ్‌లో మేము స్పెండ్ చేయబోతున్నాం. నేనైతే సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎందుకంటే జర్నీ ఎండ్ అవ్వలేదు. ఇక్కడే అసలైన జర్నీ బిగిన్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ సమ్‌వన్ హూ ఈజ్ నాట్ ప్లానింగ్ ఫర్ ఎనీ ట్రెక్ బట్ ఇలాంటి ప్లేసెస్ మన ఇండియాలో ఉన్నాయి. చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ బై ది వే ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్ ద రియల్ ట్రెక్ విల్ బిగిన్. అక్కడ ఎవ్రీ స్టెప్ విల్ బీ ఏ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఎవ్రీ వ్యూ విల్ బీ ఏ లైఫ్ లాంగ్ మెమరీ. సో స్టే విత్ మీ బికాస్ ద మౌంటైన్స్ they are about to show us who we really are. This is RJ Amla signing off and this is just the beginning.